రైట్, చూద్దాం ఒకసారి మనం ప్రసాద్ దగ్గరికి కూడా వెళ్దాం. విజయవాడలో కూడా ప్రస్తుతం సిట్టు దీనిపైన విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ కె నాగేశ్వరరెడ్డి, ఆయన కూడా కడప జిల్లా వాసి. సో చాలా కాలం నుంచి జగన్ దగ్గర ఆయన ఉంటూ వస్తున్నారు. అటు అధికారంలో లేనప్పుడు కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు దగ్గరగా ఉన్నారు. అయితే ఈ స్కామ్కి సంబంధించి కేఎన్ఆర్ పాత్ర ఏంటి, కేఎన్ఆర్కి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి, కేఎన్ఆర్కి సంబంధించినటువంటి ఆస్తుల సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఏమైనా గుర్తించారా, వీటికి సంబంధించే ప్రశ్నిస్తున్నారా, ఏంటి అసలు ప్రసాద్? శ్రీహరి మద్యం కుంభకోణం సంబంధించి 3,500 కోట్ల దోపిడీ జరిగిందని ఇప్పటికే సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. ఇందులో దాదాపు 54 మందిని నిందితులుగా చేశారు. ఏమనగా ఉన్న రాజ్ కేసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇక అదేవిధంగా తిరుపతి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జగన్ ఏం చెప్తే తూచా పాటించే వ్యక్తి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల అటు సిట్టు అలాగే ఈడీ కూడా పలుసార్లు విచారణ చేసింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు విచారించిన నేపథ్యంలో తాజాగా ఈ కేఎన్ఆర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతను వాళ్ళకి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించి 10 ఎకరాలు కొనుగోలు చేసినట్టు, దాదాపు 81 లక్షల రూపాయలు ఇందుకోసం ఖర్చు పెట్టినట్టు కూడా, డబ్బులు చెల్లించినట్టు కూడా నిర్ధారించారు. అయితే ఇప్పటివరకు కేఎన్ఆర్ పేరు ఎక్కడ కూడా ఈ మద్యం కుంభకోణం విచారణలో బయటపడలేదు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించిన తర్వాతే సిట్ అధికారులు ఒకేసారి 80 లక్షలు పెట్టి 10 ఎకరాలు ఏ విధంగా కొనుగోలు చేశారు, ఎవరు ఈ కేఎన్ఆర్ అని ఆరాధిస్తే అతను జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేసిన కె నాగేశ్వరరెడ్డిగా గుర్తించారు. అయితే అతను గతంలోకి వెళ్తే ఆ కడప జిల్లాలో ఒక చిన్న హోటల్ నిర్వహించుకునే కుటుంబం, సాధారణ జీవితం ఉన్న అతని వ్యక్తి 2019-24 అంటే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారిగా 100 కోట్లకు అధిపతిగా మారాడు. అండ్ ఒక 5 ఏళ్లలోనే ఇలా 100 కోట్ల అధిపతిగా ఏ విధంగా అయ్యాడు, అంతకుముందు వారి కుటుంబ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నాడనే అంశాలపై మరింత లోతైన విచారణ చేసి నా అధికారులు కూడా విస్తుపోయే విషయాలు ఇప్పుడు వెలుగులో తీసుకొచ్చారు. అతనికి 3 రాష్ట్రాలు అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 100 ఎకరాల భూములు ఉన్నాయి. అనే కంపెనీలో పార్ట్నర్గా ఉన్నాడు. అదేవిధంగా 100 కోట్ల ఆస్తులు సంబంధించి కూడా కూడబెట్టినట్టు కూడా నిర్ధారించారు. అంతేకాకుండా ఈ 5 ఏళ్ళు ఏదైతే ఈ మద్యం కుంభకోణం రాష్ట్రంతో సంచలనం కలిగించిందో ఆ కుంభకోణానికి సంబంధించిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, చాలామంది అధికారులు, వీళ్ళందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డికి వారికి మధ్యవర్తిగా ఈ కేఎన్ఆర్ వ్యవహరించినట్టు కూడా నిర్ధారించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పాడు తాను ఎప్పుడు సెల్ ఫోన్ వాడలేదు, వాడనని కూడా పలు ఇంటర్వ్యూలు కూడా చెప్పిన నేపథ్యంలో అతను సెల్ ఫోన్ నేరుగా వాడకపోవచ్చు, కానీ అతని చుట్టూ కూడా సెల్ ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తులను పెట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాడు. అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి కేవలం కేఎన్ఆర్ మాత్రమే మొత్తం బాధ్యతలు అప్పచెప్పారు. ఎవరు ఎటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డికి చేరవేయాలన్నా కూడా వెంటనే కేఎన్ఆర్కు ఫోన్ చేస్తారు. ఆయన ఆ ఫోన్ నుంచే జగన్మోహన్ రెడ్డి మాట్లాడి తగిన ఆదేశాలు ఇస్తారని కూడా నిర్ధారించుకున్నారు. అదేవిధంగా కేఎన్ఆర్ కూడా చాలా చోట్ల ఎక్కడ డబ్బులు ఏ విధంగా పంపించాలి, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి బట్వాడా చేయాలి, ఆ డబ్బులు ఎక్కడ వెచ్చించాలి, లేకపోతే ఎలక్షన్ సమయంలో ఎన్ని కోట్లు పంపించాలి, ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కేఎన్ఆర్ని ఆదేశిస్తే కేఎన్ఆర్ ఎవరికైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే రాజ్ కేసిరెడ్డి కావచ్చు, ఇతర ముఠా సభ్యులందరికీ కూడా ఆదేశాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా. ఇటువంటి అంశాలను కూడా ఇప్పుడు అతని ఫోన్ కాల్ డేటా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కూడా మొత్తం వాట్సాప్ చాటింగ్ అన్ని కూడా ఇప్పుడు వెలుగులో తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి ముఠా సభ్యులకి అరెస్ట్ అయిన ఎవరైతే ముఠా సభ్యులుగా భావిస్తారో వారికి మధ్యలో ప్రసాద్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈయన పిఏ, సో అక్కడ దాకా కేసు విచారణ వెళ్ళింది, సిట్ ఇప్పుడు ఆయన విచారిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకేమైనా ఈయన విచారణ తర్వాత కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందా? ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఇలాంటి విషయాలు ఏమైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా? వారిని కూడా విచారణ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏంటి? అంటే శ్రీహరి ఇప్పుడు నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు కేఎన్ఆర్ను విచారించారు. ఆస్తులకు సంబంధించి అదేవిధంగా జగన్ ఎవరు ఆదేశిస్తే ఈ మొత్తం వారందరికీ సూచనలు చేసిన అంశాలపై కూడా విచారణ జరిగింది. చాలా అంశాలకు సంబంధించి అతను పొంతలేని సమాధానాలు చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 80 లక్షలు పెట్టి ఒక ప్రాపర్టీ కొంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెబితే అతను తన అకౌంటెంట్లు చూసుకుంటారు అని చెప్పిన సమాధానమే అర్థమైపోతుంది తప్పు చేసినట్టు. అదేవిధంగా అతను నిన్న సరిగా విచారణ సహకరించకపోవడంతో ఈరోజు కూడా విచారణ పిలిచారు. ఉదయం 11 గంటలకు ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు అతని నుంచి
ఆ మొత్తం ఆస్తులు చిట్టా మొత్తం ఎదురుపెట్టి కాల్ డేటా మొత్తం పెట్టి ఈ నెంబర్లు ఎవరెవరు చేశారు, ఎవరు చేయమంటే చేశారనే అంశాలపై కూడా లోతైన విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అయితే అది ఈరోజు విచారణ పూర్తయిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి సిట్ అధికారులు అయితే ఇంతవరకు ఎటువంటి అధికారిక సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు అతని నుంచి సేకరించే సమాచారాన్ని బట్టి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే ఈ మొత్తం మద్యం కుంభకోణం జరిగిందని, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రాకుండా ఇంతమంది ఇన్ని దారుల్లో నుంచి మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బులు ఇతర ప్రాంతాలకు బట్వాడా చేసే అవకాశమే లేదని తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇతని ద్వారా తప్పకుండా తాడేపల్లి ప్యాలెస్లో కేంద్రంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారిని కూడా విచారించే అవకాశం ఉండొచ్చు, లేదా నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అయితే సిట్ అధికారులు మాత్రం ముందస్తుగా ఎటువంటి సమాచారం ఎవరికి చెప్పడం లేదు. ఎందుకంటే మొన్న కూడా చూసాం, ఇటీవల కాలంలో మొత్తం మద్యం కుంభకోణంలో దాదాపు అరెస్ట్ అయిన వారందరూ కూడా కేవలం ఒక్కరు మాత్రమే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పటితో ముగిసిందని అందరూ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు కేఎన్ఆర్ను పిలిచి విచారించడం కీలక సమాచారం రాబడుతున్న నేపథ్యంలో తప్పకుండా భవిష్యత్తులో తాడేపల్లి ప్యాలెస్ వరకు నోటీసులు వెళ్తాయి, విచారణ కూడా తప్పదని న్యాయ నిపుణులైతే అభిప్రాయపడుతున్నారు. దానికి సంబంధించి సిట్ అధికారులు ఆ అధికార ప్రకటన చేసే వరకు కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్. ప్రవీణ్, మనం చూసాం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయంలో వాసుదేవరెడ్డి దగ్గర నుంచి మొదలైనటువంటి అంశం ఇప్పుడు కేఎన్ఆర్ వరకు వచ్చింది. దీంట్లో ఈడీ ఎంటర్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 3,500 కోట్ల రూపాయల వరకు ఉంటుందనేటువంటిది ఈ కుంభకోణానికి సంబంధించి ఒక ప్రాథమిక అంచనాకు ఒక సిట్ వచ్చింది. దీన్ని ఆ కోణంలోనే విచారణ చేస్తుంది. ప్రస్తుతం విచారణ సాగినంత వరకు ఛార్జ్షీట్లు వేశారు, చాలామంది అరెస్టులు అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగచ్చు ఈ అంశంలో? దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్లో ఏపీ లిక్కర్ స్కామ్ అని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సిట్ దర్యాప్తులో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన అంశాలు మనం గమనించినట్లయితే దాదాపు 3,500 కోట్ల